తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు తర్వాత ఈ అంశంపై చేసే ప్రచురణలు, పోస్టులు లేదా కథనాలకు సంబంధించి ఎదురయ్యే పరిణామాలకు ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. లడ్డూ వివాదంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారని, వాటిని వెంటనే తొలగించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. అంతేకాకుండా తనకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ చేపట్టారు. గతంలో ప్రచురించిన కథనాలపై ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే పాత కథనాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే ఇకపై చేసే కథనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జనవరి 29కి వాయిదా వేసింది.